కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లు పైబడ్డ వాహనాలకు పెట్రోల్, డీజిల్ పోయకుండా బంకులకు ఆదేశాలు జారీ చేసింది. ఇంతకీ కొత్త నిబంధన ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతోంది? దీనిపై వివిధ వర్గాల నుంచి వస్తున్నటువంటి స్పందన ఎలా ఉంది చూద్దాం. లోని కాలుష్యం అత్యధిక స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ ఒకటి. కాలుష్యాన్ని కట్టడి చేయడానికి ఇప్పటికే పలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. అయినా పరిస్థితి మాత్రం మెరుగుపడడం లేదు. శీతాకాలం వచ్చిందంటే ఢిల్లీలో ఊపిరాడని పరిస్థితి నెలకొంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కాలుష్య నియంత్రణకు కీలక నిర్ణయం తీసుకుంది ఢిల్లీ ప్రభుత్వం. 15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఇంధనం పోయకూడదంటూ పెట్రోల్, డీజిల్ పంపులకు ఆదేశాలు జారీ చేసింది. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి రానుంది. వాయు కాలుష్య నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు పర్యావరణ మంత్రి మజిందర్ సింగ్ సిర్సా. ఇందులో ఢిల్లీలో వాయు కాలుష్యం 3 రకాలుగా ఉన్నట్టుగా గుర్తించారు. వాటిలో ఒకటి దుమ్ము వల్ల కాలుష్యం కాగా, రెండోది వాహనాల పొగ, మూడోది భవన నిర్మాణ కార్యక్రమాల వల్ల ఎదురవుతున్న కాలుష్యంగా నిర్ధారించారు. ముందుగా వాహనాల వల్ల ఎదురవుతున్న కాలుష్య నియంత్రణకు చర్యలు చేపడుతున్నట్టుగా తెలిపారు మజిందర్ సింగ్ సిర్సా. దీనిలో భాగంగానే 15 ఏళ్లు పైబడిన వాహనాలకు ఇంధనం విక్రయించకూడదని ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలిపారు. వాహనం 15 ఏళ్లు దాటిందో లేదో తెలుసుకోవడానికి పెట్రోల్ బంకుల్లో ప్రత్యేక పరికరాలను అమర్చుతున్నారు. దానికి కెమెరాతో పాటు స్పీకర్ ఉంటుంది. 15 ఏళ్లు దాటిన వాహనాన్ని ఆ పరికరం గుర్తిస్తుంది. ఇంధనం పోయవద్దని సిబ్బందిని హెచ్చరిస్తుంది. ప్రభుత్వ నిర్ణయంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొంతమంది క్యాబ్ డ్రైవర్లు దీనిని సమర్థిస్తున్నారు. 15 ఏళ్లకు వాహనం జీవితకాలం ముగుస్తుందని, తర్వాత దానిని రోడ్లపై తిప్పడం శ్రేయస్కరం కాదంటున్నారు. కొందరు వాహన యజమానులు ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. 15 ఏళ్లు దాటినా వాహనం బాగుంటే కాలపరిమితి పెంచాలంటున్నారు. కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలను ఆపాలంటున్నారు. మొత్తానికి ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కాలుష్య నియంత్రణపై ఫోకస్ పెట్టింది. ఈ దిశగా మున్ముందు మరిన్ని నిర్ణయాలు తీసుకోనుంది.